వరంగల్ జిల్లాలో ప్రైవేట్ స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ అధికారులు ఫోకస్ చేశారు. డ్రైవ్ చేసి ప్రతి స్కూల్ బస్సును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బస్సుల బ్రేక్ కండిషన్, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయని డ్రైవర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నారు అధికారులు. బస్సుల ఫిట్నెస్ పరీక్షలు చేస్తున్న అంశంపై మరింత సమాచారం హన్మకొండ జిల్లా రవాణా శాఖ కార్యాలయం నుండి మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. వేసవి సెలవుల అనంతరం స్కూళ్లు ప్రారంభమవుతా ఉన్నాయి. ప్రైవేట్ స్కూళ్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో స్కూల్ బస్సులకు రవాణా శాఖ అధికారులు ఫిట్నెస్ పరీక్షలు కొనసాగిస్తారు. ప్రస్తుతం ఇప్పుడు నేను హన్మకొండ జిల్లాలోని రవాణా శాఖ కార్యాలయం దగ్గర ఉంటున్నాను. ఇక్కడ చూడొచ్చు, ప్రైవేట్ స్కూల్ సంబంధించిన బస్సులన్నీ కూడా రవాణా శాఖ సంబంధించినటువంటి అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీలు కొనసాగిస్తారు. ఫిట్నెస్ లేనటువంటి బస్సులు ఎక్కడ కూడా రోడ్లపైకి రావద్దు, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమడద్దు అధికారులు వార్నింగ్ ఇస్తూ వారి పరీక్షలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. ఒక ప్రైవేటు పాఠశాలకు సంబంధించినటువంటి స్కూల్ బస్సును రవాణా శాఖ అధికారులు డ్రైవ్ చేసి బస్సు ఫిట్నెస్ ఎట్లా ఉంది, ఏమేమి లోపాలన్నట్టు కూడా డ్రైవర్లతో మాట్లాడుతూ ఫిట్నెస్ పరీక్షలు కొనసాగుతున్న పరిస్థితి. నాకు అందుబాటులో రవాణా శాఖ సంబంధించినటువంటి అధికారులు ఒకసారి వాళ్ళతో మాట్లాడడం. ఎట్లా ఉంది సార్, మీరు ఇప్పుడు బస్సు నడిపారు కదా, ఈ బస్సు ఎట్లా ఉంది, దీని ఫిట్నెస్ ఏంటి ప్రస్తుతం? గవర్నమెంట్ ఆదేశాల మేరకు మేము మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు GOMS 35లో పొందుపరిచిన నియమ నిబంధనల ప్రకారం ప్రతి స్కూల్ బస్సు క్షుణ్ణంగా చెక్ చేస్తున్నాము. ప్రతి వెహికల్ నడిపి చూస్తున్నాము. దాంట్లో బ్రేక్ కండిషన్ ఎలా ఉంది, వెహికల్ కండిషన్ ఎలా ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అనేది కంపల్సరీ చెక్ చేస్తున్నాం. దీంట్లో ఏంటంటే మనకు కంపల్సరీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఆపరేట్ కండిషన్లో ఉండాలి. పిల్లలు ఎక్కడానికి ఫస్ట్ ఫుట్ స్టెప్ వచ్చి 325 mm హైట్లో ఉండాలి. ఎందుకంటే చిన్న పిల్లలు ఎక్కుతారు కాబట్టి వాళ్ళకి ఎక్కేటప్పుడు ఇబ్బందిగా ఉండదు కాబట్టి అది కొద్దిగా లో స్టేజ్లో ఉంటుంది. ఆ స్టెప్ ఫస్ట్ స్టెప్ వచ్చి ప్లస్ పిల్లలు ఎక్కేటప్పుడు పట్టుకోవడానికి హ్యాండ్ గ్రిల్స్ ఉంటాయి. ఆ హ్యాండ్ గ్రిల్స్ కంపల్సరీ ఉండాలి. వెహికల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ సిలిండర్స్ కంపల్సరీ ఉండాలండి. ఇప్పటివరకు ఎన్ని బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తయినాయి సార్? ఇంకెన్ని బస్సులు మిగిలినాయంటే 900 వెహికల్స్ హన్మకొండలో ఉన్నాయండి. 900+ వెహికల్స్. దాంట్లో ఇప్పటివరకు 600+ వెహికల్స్ కంప్లీట్ అయ్యాయి. 300లో కొన్ని వెహికల్స్ ఇప్పుడు ఇవాళ వస్తున్నాయి కూడా. దాంట్లో ఏంటంటే మాకు ఒక 100 వరకు 14 ఇయర్స్ దాటిన వెహికల్స్, అంటే 15 ఇయర్స్ దాటిన వెహికల్ స్కూల్ బస్కి నడపడానికి లేదు. కాబట్టి ఆ 14 to 15 ఇయర్స్ మధ్యలో ఉన్న వెహికల్స్ వాళ్ళు చేయించుకుంటారా, సేల్ చేసుకుంటారా అన్నది మనకు తెలియదు. కాబట్టి ఆ వెహికల్స్ అయితే రిటర్న్ రాలేదు ఇంతవరకు. వచ్చినా అవి కూడా క్షుణ్ణంగా చెక్ చేస్తాము. ఒకవేళ ఫిట్నెస్ లేకుండా అలాంటి బస్సులు ఏదైనా మాకు ఎన్ఫోర్స్మెంట్లో దొరికితే మాత్రం బండి సీజ్ చేయడం జరుగుతుంది. స్కూల్ పైన కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఫిట్నెస్ పరీక్షలకు ప్రైవేట్ మేనేజ్మెంట్ సహకరిస్తున్నారు సార్? ఏ పేపర్లు ఉండాలి, బండ్లకు ఎటువంటి నిబంధనలు ఉండాలి, నిబంధనలు అతిక్రమిస్తే ఎటువంటి చర్యలు ఉంటాయి? కంపల్సరీ ట్యాక్స్, ఫిట్నెస్, ఇన్సూరెన్సు కంపల్సరీ ఉండాలి. నియమ నిబంధనల ప్రకారం అన్నీ ఉన్న వెహికల్సే మేము చేస్తున్నామండి. ఇప్పుడు స్కూల్స్ మండే నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కొన్ని స్కూళ్ళు స్టార్ట్ అయ్యాయి. స్కూల్ స్టార్ట్ అయినప్పుడు మేము అన్ని స్కూల్స్ క్షుణ్ణంగా ఇక్కడ చెక్ చేస్తున్నాము. ప్లస్ రోడ్ పైన కూడా ఎన్ఫోర్స్మెంట్. ఎందుకంటే మాకు ఇప్పుడు ఫిట్నెస్కి రాని బండ్లు వాళ్ళు రన్ చేస్తున్నారా లేదా అన్నది తెలియాలి. ఒకటి, పిల్లల్ని ఓవర్లోడింగ్ చేస్తున్నారా లేకపోతే సిట్టింగ్ కెపాసిటీని బట్టే వాళ్ళు స్కూల్ బస్సు ఆపరేట్ చేస్తున్నారా లేదా అనేది మనం రన్నింగ్లో చూస్తే తెలుస్తుంది. కాబట్టి మేము కంపల్సరీ చెక్ చేసిన తర్వాత చెక్ చేస్తాం. డ్రైవర్ ఏజ్ బిలో 60 ఇయర్స్ ఉండాలండి. ప్లస్ సేమ్ క్లాస్ ఆఫ్ వెహికల్లో 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్నే వాళ్ళు డ్రైవర్ డ్యూటీకి పెట్టుకోవాలి. ప్లస్ అటెండెంట్ కూడా దీనికి కంపల్సరీ ఉండాలి. అటెండెంట్ డ్యూటీ ఏంటంటే కంపల్సరీ పిల్లలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కంపల్సరీ వాళ్ళకు హెల్ప్ఫుల్గా అటెండెంట్ కిందికి దిగి పిల్లల్ని ఎక్కించడం కానీ దించడం కానీ అతని విధిగా ఉంటుంది. ప్లస్ అటెండెంట్ చెప్పే వరకు వెహికల్ మూవ్ చేయొద్దు. ఎందుకంటే మనం లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ చిన్న ఇన్సిడెంట్స్ చూసాము. కానీ కొందరు నియరర్ బై ఉన్న స్కూల్స్కి ఆటోస్లో పంపిస్తున్నారు. ఆటోలో 6 మెంబర్స్ కంటే ఎక్కువ ట్రావెల్ చేయడానికి లేదు చిన్నపిల్లలు. వాళ్ళు కొన్ని ఆటోస్లో మేము చూస్తున్నాము 10 మెంబర్స్ కూడా ఒక్కోసారి ఎక్కిస్తున్నారు. అది తల్లిదండ్రులు ఏంటంటే ఒక 100, 200, 500 మిగులుతాయని వాళ్ళు అంత పెద్ద స్కూల్లో అంత ఫీజు కట్టి చదివిపిస్తూ 100, 200 కోసం ఎందుకు ఆలోచిస్తున్నారు? చిన్న పిల్లల్ని కోడి పిల్లల్లాగానో మేక పిల్లల్లాగానో వేస్తే అవి చూసే మనం ఒక్కోసారి బాధపడతాం, అట్లా వేసిరని. మరి మన పిల్లలు మనమే ఎక్కిస్తున్నప్పుడు, ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ప్రతిరోజు మనమే ఎక్కిస్తాం, మనమే దించుతాం. ఆ ఆటోలో ఎంత సేఫ్గా వెళ్తున్నారు అన్నది అది పేరెంట్ బాధ్యతనండి. అది పోలీస్ డిపార్ట్మెంటో లేకపోతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటో విధిగా కంపల్సరీ చెక్ చేయాలని కాదు. మీ పిల్లల్ని మీరు భవిష్యత్తులో బాగుండాలి అనుకుంటే ఆటోలో లిమిటెడ్గా ఒక 100 ఎక్కువైనా సరే కానీ ఆటోలో లిమిట్గా పంపించండి.
ఎందుకంటే వాళ్ళు కింద పడ్డారు ఇంకేదో అయింది అంటే వాళ్ళ లైఫ్ అక్కడితో ఎండ్. మీరు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా వాళ్ళ లైఫ్ అక్కడితో ఎండ్ అవుతుంది. కాబట్టి ఆటోస్లో లిమిటెడ్గా ఎక్కించడానికి ప్రయత్నం చేయండి. సో ఇది హనుమకొండ జిల్లాకు సంబంధించిన రవాణా శాఖ అధికారులు అయితే స్కూల్ ప్రైవేట్ బస్సులకు సంబంధించిన ఫిట్నెస్ పరీక్షలను కొనసాగిస్తారు. కఠినంగా వ్యవహరిస్తాం. తప్పకుండా అందరూ స్కూల్ రీఓపెన్ అయ్యేటువంటి ముందే బస్సులన్నీ కూడా ఫిట్నెస్ పరీక్షలు కొనసాగించాలి. ఫిట్నెస్లో ఎటువంటి లోపాలు లేకుండా ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ కూడా సహకరించాలి. ఇటు పేరెంట్స్ కూడా విద్యార్థుల భవిష్యత్తు పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ కూడా హనుమకొండ జిల్లా సంబంధించిన రవాణా శాఖ అధికారులు ఫిట్నెస్ పరీక్షలు కొనసాగిస్తూ ప్రైవేట్ మేనేజ్మెంట్కు పేరెంట్స్కు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ 9 హనుమకొండ నుంచి.